హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ గోధుమ పిండితో బిస్కెట్స్. ఈవినింగ్ స్నాక్ పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. ఇవి చాలా గుల్లగా ఉంటాయి, అలాగే 2-3 వారాల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు అండి, ఎలాంటి పాకంతో కూడా పని లేదు. ఇవి చూడండి, మీకు టెక్స్చర్ నేను చూపిస్తాను చూడండి, ఇవి ఎంత గుల్లగా వచ్చినాయి అనేది. అలాగే ఒక బిస్కెట్ని మీకు తుంపి కూడా చూపిస్తాను. తప్పకుండా మీరు వీటిని ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ కోసం అయితే ఫస్ట్ ముందుగా వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకోండి. అందులోకి మెజరింగ్ కప్పుతోటి అయితే నేను ఒక 2 కప్పుల నిండుగా గోధుమ పిండి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వ, బాంబే రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము. మీరు ఇంట్లో ఉన్న ఎండు కొబ్బరి తీసుకొని చక్కగా గ్రేట్ చేసైనా చేసుకోండి, లేకపోతే మనకి బయట షాప్స్లో రెడీమేడ్ది డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అని ఉంటుందండి, అదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ 3/4 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఇందులో ఫ్లేవర్ కోసం అయితే ఒక 4-5 యాలకులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార యాలకుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. నేనైతే ఒక 3/4 కప్పు వేసానండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు నిండుగా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి చూడండి, నేను ఇలాగా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇందులో హాఫ్ వరకు వేసాను. ఇలాగా చక్కగా గ్రేట్ చేసైనా వేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నా కూడా మీకు చక్కగా తురుములాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకి ఇవి సోంపు ఉంటుంది కదండి, అవి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగే ఒక 2-3 స్పూన్లు, ఎక్కువ వేసుకోవద్దండి నువ్వులు, లేదంటే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. 2-3 స్పూన్లు మాత్రమే ఒక నువ్వులు అనేవి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోండి. పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం చేస్తున్న స్వీట్ కాబట్టి కొంచెం అలాగ సాల్ట్ వేసుకుంటే మనకి వెగట్ అనేది లేకుండా ఉంటుందండి బిస్కెట్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ కలిసే విధంగా 1 నిమిషం పాటు బాగా అన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనము నెయ్యి కానీ లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కరగబెట్టాల్సిన పని లేదండి, వేడి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా వేసేసుకోండి. నేను ఆ విధంగా పేరిన నెయ్యి వేసుకుంటున్నాను. 2-3 స్పూన్లు అంటే ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసినా కూడా ఆయిల్ లాగేస్తాయి. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి లేదు అనుకోండి, దాని ప్లేస్లో ఆయిల్ని కొంచెం వేడి చేసి ఆ ఆయిల్ని వేసేసుకోండి. ఇప్పుడు వేసిన నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఈ పిండికి బాగా పట్టే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చక్కగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మనం వేసిన నెయ్యి కానీ లేదంటే నూనె కానీ పిండికి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. చూడండి, గట్టిగా ఇలాగ పిండిని ఇలా గట్టిగా పట్టుకున్నారంటే మీకు ఒక ముద్దలాగా రావాలి. ఇలా రాలేదు, విడిపోతుంది అనుకోండి, మరి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పట్టవండి, ఆల్రెడీ ఇందులో మనము నెయ్యి వేసాము, అలాగే షుగర్ పౌడర్ కూడా వేసాము కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టవు. చూసి వేసుకోండి. జస్ట్ 1/4 కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి నీళ్ళు పట్టినాయి నాకైతే, చూసి వేసుకోండి మీరైతే. చూడండి, ఈ విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. బాగా నీట్ చేయాల్సిన పని లేదండి, జస్ట్ మనకి బాగా కలిస్తే సరిపోతుంది. చపాతీకి మనము కలుపుకుంటాం కదా, అలా కలపాల్సిన పని లేదు, ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట సేపు అయితే పిండిని నాననివ్వండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టేయండి. పిండి కొంచెం నానుతుంది, ఇందులో రవ్వ కూడా వేసాం కదా, సో కొంచెం నానితే బాగుంటుందండి. ఇలాగ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి పిండిని ఇలాగ బాగా మర్దన చేయండి. ఇలా మర్దన చేసుకున్న తర్వాత పిండిని కొంచెం పెద్ద పెద్ద బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. చూడండి, ఇలాగ కొంచెం పెద్దగా ఉండే ఒక పిండి ముద్దను తీసుకోండి. హాఫ్ చేశానండి. ఇప్పుడు ఒక్కసారి ఆ పిండిని కూడా ఈ విధంగా బాగా కలిపేసేసుకొని గ్రానైట్ అంటే కిచెన్ గ్రానైట్ మీద కానీ లేదు అంటే ఏదైనా మీకు ఇలాగా బోర్డు ఉంటుంది కదా, చాపింగ్ బోర్డు మీద కానీ ఇలాగ రోల్ చేసేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తాను కదా, ఇలాగ రోల్ చేసేసుకొని వీటిని ఒక 1/2 ఇంచ్ కంటే కూడా కొంచెం తగ్గించి కట్ చేసుకోండి నైఫ్ తోటి. ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకోండి.
ఇలా నైఫ్ తోటి ఈజీగా కట్ అయిపోతాయండి. లేదంటే మీకు ఏదైనా షేప్ కావాలంటే అలా షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు మోల్డ్స్ తోటి. ఇలాగైతే ఈజీగా అయిపోతుందండి. ఒకేసారి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే మిగతా పిండి మనకి డ్రై అవ్వకుండా పైన మూత పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఫస్ట్ ఇలాగ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలండి. ఎక్కువ హీట్ అవ్వకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు. మీడియం హీట్లో ఉండాలి. ఫ్లేమ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా వేయించుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ని ఇలాగ ఆయిల్లోకి వేసుకోండి. అలాగే ఎక్కువ కూడా వేసుకోకూడదండి, చాలా లిమిట్గా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే ఇలాగ ఒక్కొక్కటిగా నిదానంగా టర్న్ చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి మనకి టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నిదానంగా ఇవి మనకి ఊరికి అలా విరిగిపోయినట్లుగా ఉంటాయండి. సో నిదానంగా ఒక 7 to 8 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సార్లు కూడా తిప్పకూడదండి గరిటెతోటి, అవి బ్రేక్ అయిపోతాయి. చూడండి, ఇలాగ బాగా రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగ గరిటెలోకి వేసేసుకోండి. ఇవి ఫస్ట్ ఇలాగ తీసేటప్పుడు కూడా మీకు మెత్తగా అన్నట్లు అనిపిస్తుందండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఆ వేడి మొత్తం తగ్గిన తర్వాత ఇవి కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా సేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్.